సొసైటీ దగ్గర ఉన్నాం. పిండి బస్తాల గురించి రైతులు మార్నింగ్ 6 గంటలకు వచ్చి లైన్లు కట్టడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక బత్త చొప్పున ఇవ్వడం జరుగుతుందంట. పాపం ఎండలో అక్కడికి లైన్లు కట్టి చాలా మంది బేజారైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఒకసారి చూద్దాం, వీళ్ళందరూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ పరిస్థితి పొద్దున 6 గంటలకు వచ్చి లైన్లు కట్టినా అంటున్నారు జనాలు. అసలు మరి పిండి బత్తాల కొరత ఎందుకు ఏర్పడింది? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము అసమర్థ పాలన చేయబట్టి ఆడ కొన్ని నిజవర్గాలలో కాంగ్రెస్ మంత్రులుగా పిల్ల ఉన్నాయి. ఇక్కడ ఎవడు దిక్కు లేక కాంగ్రెస్ నాయకుడు ఈ నిజవర్గానికి దిక్కు లేక ఊరియా రాగా నానా తంటాలు పడుకుంటా బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటా ప్రజలను ఇబ్బంది చేసుకుంటూ లైన్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే వరకు ఇంకో 10 మంది అయితే వీళ్ళంతా మళ్ళా రోజు లైన్లు ఉంటారు, మళ్ళా రావు. మొదగాలు వచ్చి తీసుకున్న వాళ్ళకి దొరకనే తప్ప వెనక చెరువులు దొరకలేవు. దాన్ని ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. మేము కాంగ్రెస్ మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి గెలిచిండు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డి గారు ఏం పార్టీ చేస్తున్నారు రైతుల మీద? ఆయన ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రణబాబు కూడా ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది. ప్రణబాబు కానీ చర్య తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ కాదు, ఎమ్మెల్యేకి ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకే కొందరు కట్టనే కొందరు కట్టలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ లా మంత్రులు కొంటే లోన్లు అమ్ముకుంటారు. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ దిక్కు లేదు, దేశ లేదు. అంటే మీరు హుజరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకవేళ చేసినా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉందని ఉన్నది. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఏం నడవది ఊరియా. మరి అలాంటప్పుడు స్థానిక ఇన్ఛార్జ్ ఉర్దుల ప్రణబాబు గారు కన్నా మరి ఈ రోజు వరకు ఆయన ఎలాంటి స్పందన కూడా ఊరే ప్రజలకు కానీ ఆయన ఎలాంటి స్పందించలేదు. దాని గురించి కావాలని ఒక లోడ్ కూడా అదనంగా తెప్పించి సరైన సమయంలో పిండి బత్తాలు అందకపోతే ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, రైతులు నష్టపోయే పరిస్థితి చాలా మంది ఇంకా నష్టపోయారు. ఇంకా జల్లలేదు. ఒక్కొక్కరు ఇంకా లాస్ట్ డోస్ ఉన్నారు, కొందరు సగానికే వచ్చారు. చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకా కొందరు అయితే 2 డోసులు చల్లాలి. ఇంకా నిజానికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము సరైన ప్రణాళిక కేంద్రానికి పంపించినాం, అయినప్పటికీ కూడా కేంద్రం మాకు సరైన పద్ధతిలో సపోర్ట్ చేయడం లేదన్న మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత, మంత్రుల అసమర్థత. అప్పుడు కేసీఆర్ కూడా ప్రతిపక్షం, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ కేసీఆర్ కూడా ప్రతిపక్షమే వాళ్ళకు. అయినా ఆయన ముందు జాగ్రత్త కొద్ది తెచ్చి పెట్టించుకొని సప్లై చేసాడు. రైతు సార్ 10 ఏళ్ళు ఒక బస్సా లైన్ లో ఎవరు లేడు. తీసుకుపోయి ఎంత గంట తెచ్చుకొని చల్లుకున్నారు. వీళ్ళకి చాతగాక బీజేపీతో నూకుడు తప్ప వీళ్ళతో అయితే లేదు. కుంభకోణం ఊరే కుంభకోణం. కాంగ్రెస్ అంటేనే ఊరే కుంభకోణం. అది గతంలో ఉన్నది. ఇప్పుడు నిజవర్గాలలో ఇచ్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ అలాంటివి ఏం లేదు. కానీ ఇక్కడికి ఊరి అచ్చుడే లేదు. అంటే తెచ్చే నాయకుడు ఇచ్చే నాయకుడు కాంగ్రెస్ ఎవరు లేక ఇక్కడ అసమర్థత నిజవర్గ ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రస్తుతం మనం తుమ్మలపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. అంటే చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు బీఆర్ఎస్ బాగా వచ్చినాయి, రైతులు ఇబ్బంది పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన వల్లనే, అంటే వాళ్ళకి సరైన అవగాహన లేదు కాబట్టి రైతులు ఇలా రోడ్లకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళందరూ